అంబటి సిల్క్స్ కాంచీపురం సారీ స్టోర్ నౌ ఇన్ విజయవాడ. ఎక్స్క్లూజివ్ పట్టు సారీస్, సల్వాస్ అండ్ లెహంగాస్. కేంద్ర ప్రభుత్వంలో కొత్త సమీకరణలు రాబోతున్నాయి. ఎవరు ఊహించని విధంగా బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ రాజీనామా చేయడం, రాజ్యసభకి నామినేషన్ దాఖలు చేయడం, ఇక ఆయన ఎన్నిక లాంఛనప్రాయం. ఆ తర్వాత క్యాబినెట్ విస్తరణ జరగబోతోంది. నితీష్ కుమార్ రైల్వే శాఖ తీసుకునే అవకాశం ఉందనే ఫీలర్స్ వస్తున్నాయి. వీటితో పాటు మరికొన్ని మార్పులకి కూడా ఆస్కారం ఉందనేటువంటి చర్చ ఆసక్తికరంగా మారింది. ఈసారి కేంద్ర ప్రభుత్వంలో జనసేన పార్టీ జాయిన్ అవబోతుందనేటువంటి సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీనికి 2-3 ఈక్వేషన్స్ జోడించి చూస్తే మరొక 2 నెలల్లో ఆంధ్రప్రదేశ్లో కూడా రాజ్యసభ స్థానాలు 4 ఖాళీ అవుతున్నాయి. వాటిపైన చర్చ నడుస్తోంది. ఒకవేళ జనసేన నుంచి కేంద్ర మంత్రివర్గంలోకి రావడానికి ఉన్న అవకాశాలు ఏంటి ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం జనసేన పార్టీ నుంచి 2 నాయకులు ఎంపీలుగా కేంద్రంలో రిప్రజెంట్ చేస్తున్నారు, అంటే లోక్సభలో రిప్రజెంట్ చేస్తున్నారు. వాళ్ళిద్దరూ ఆల్రెడీ తెలుసు, కొంత అనుభవం ఉన్నటువంటి బాలశౌరి మచిలీపట్నం కాన్స్టిట్యున్సీ నుంచి బందర్ లోక్సభ స్థానం నుంచి ఆయన రిప్రజెంట్ చేస్తున్నారు. కాకినాడ లోక్సభ నుంచి ఉదయ్ శ్రీనివాస్ రిప్రజెంట్ చేస్తున్నారు. సో ఏవి జనసేన పార్టీకి సంబంధించినటువంటి కార్యాచరణ ప్రణాళికలు ఉన్నా కానీ ఢిల్లీలో చక్కబెట్టేది వీళ్ళిద్దరే. వీళ్ళల్లో బాలశౌరికి కొంత అనుభవం ఉంది, గతంలో కూడా ఆయన ఎంపీగా చేశారు కాబట్టి ఈయన ఫస్ట్ టైం ఎంపీ. యథావిధిగా ఇప్పుడున్నటువంటి ఏ ఈక్వేషన్స్లో మార్పులు లేకుండా మంత్రివర్గంలో అవకాశం ఇవ్వాలంటే సీనియారిటీ ప్రకారం బాలశౌరికి ఛాన్స్ దక్కుతుంది అని అందరూ అనుకుంటారు. కానీ పవన్ కళ్యాణ్ కేంద్ర మంత్రివర్గంలోకి వస్తున్నారనేటువంటి ప్రచారం కూడా పెద్ద ఎత్తునే జరుగుతుంది. అయితే నాకున్న రిపోర్ట్స్ ప్రకారం చూస్తే పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ని వదిలిపెట్టి కేంద్రంలోకి వెళ్ళేటువంటి అవకాశం కనిపించడం లేదు. సో ఇప్పుడు 2 పాసిబిలిటీస్ కనిపిస్తున్నాయి. రాజ్యసభ స్థానాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో మొత్తం 4 స్థానాలు ఖాళీ అవుతున్నాయి. ఈ 4 స్థానాలకి సంబంధించి ఇప్పటికే ఒక ఈక్వేషన్ వచ్చేసింది. టీడీపీకి 2 స్థానాలు, బీజేపీకి 1 స్థానం, అలానే జనసేన పార్టీకి 1 స్థానం. ఈ 1 స్థానానికి జనసేన ఎవరిని పంపించబోతుంది అనేది ఆసక్తికరంగా మారుతోంది. దీనిపైన కూడా 2 పాసిబిలిటీస్ కనిపిస్తున్నాయి. ఆ 2 పాసిబిలిటీస్ ఏం కావచ్చు, ఎందుకంటే ఆల్రెడీ కొన్ని పేర్లు వచ్చినాయి. లింగంనేని రమేష్ గారికి అవకాశం ఇస్తున్నారని, అలానే మరికొంతమంది జనసేన పార్టీకి వెనక నుండి సాయం చేసినటువంటి పెద్దలకి ఆహ్వానం ఇస్తున్నారని, సినిమా ఇండస్ట్రీలో ప్రముఖ నిర్మాతలుగా ఉండి పవన్ కళ్యాణ్ గారి కార్యాచరణ ప్రతి సందర్భంలోనూ ఆయనకు అండగా నిలుస్తున్నటువంటి వ్యక్తులకి అవకాశం ఇస్తున్నారని, ఇవన్నీ కూడా చర్చలు నడుస్తున్నాయి. చిరంజీవి గారి కుటుంబంలో నుంచి మనం ఒకసారి లెక్కేసి చూస్తే కనుక ఆల్రెడీ చిరంజీవి గారు కేంద్రంలో రాజ్యసభకి రిప్రజెంట్ చేశారన్న విషయం అందరికీ తెలుసు. 3 అన్నదమ్ములకి సంబంధించినటువంటి చరిత్రను ఒకసారి చూసుకుంటే కనుక ఈయన రాజ్యసభకి రిప్రజెంట్ చేశారు. కేంద్ర మంత్రిగా కూడా అనుభవం ఉన్నటువంటి కేంద్ర పర్యాటక శాఖ మంత్రిగా ఇండిపెండెంట్ ఛార్జ్తో ఆయన వ్యవహరించారు. ఇప్పుడు ప్రస్తుతం నాగబాబు గారు ఎమ్మెల్సీగా ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో ఉన్నారు. అయితే ఆయనకి రాష్ట్ర మంత్రివర్గంలో చోటు కల్పిస్తారు అనేటువంటి హామీ నేరుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నుంచే ఉంది. కానీ కొన్ని ఈక్వేషన్స్ ఫలితంగా, అలానే జనసేన పార్టీ తీసుకున్నటువంటి మంత్రి పదవులు, ఆల్రెడీ జనసేన నుంచి 3 మంత్రి పదవులు రాష్ట్ర మంత్రివర్గంలో రిప్రజెంట్ చేస్తున్నారు. ఆ 3 మంత్రి పదవుల్లో ఒకటి పవన్ కళ్యాణ్ గారు, 2 కందుల దుర్గేష్ గారు, ఇద్దరు ఒకటే సామాజిక వర్గం అనేటువంటి అభిప్రాయం ఉంది. అలానే మరొకరు నాదెండ్ల మనోహర్ గారు, ఆయన మరొక సామాజిక వర్గం అనేటువంటి అభిప్రాయం ఉంది. సో ఇప్పుడు ఆ ఈక్వేషన్స్ పరంగా చూస్తే మళ్ళీ నాగబాబు గారిని తీసుకొస్తే కనుక ఇక్కడ 3 అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. మొత్తం 4 రిప్రజెంటేషన్లో 3 ఒకే సామాజిక వర్గం అనేటువంటి విమర్శ వస్తుందని చర్చ నడుస్తుంది. ప్లస్ అన్నాతమ్ములు ఒకే క్యాబినెట్లో అనేటువంటి దాని మీద కూడా ఆల్రెడీ విపక్షాలు కొన్ని అస్త్రాలు ఎక్కుపెట్టినాయి. సో వీటన్నిటి ఫలితంగానే కొంతవరకు జాప్యం జరుగుతోంది, కానీ హామీ ఇచ్చి దాదాపు ఏడాది గడుస్తోంది అనేటువంటి చర్చ కూడా నడుస్తుంది. సో ఈ ఈక్వేషన్స్ నేపథ్యంలో నాగబాబుని మరొకసారి రాజ్యసభకి పంపిస్తారు అనేటువంటి అంశం పైన కూడా ఒక ఆసక్తికరమైన, ఇది పక్కగా జరుగుతుందని కాదు కానీ పాసిబిలిటీస్ పైన చర్చ జరుగుతుంది. మళ్ళీ చిరంజీవి గారిని రాజ్యసభకు పంపించి కేంద్ర మంత్రివర్గంలో తీసుకుంటే ఆ లెక్క వేరే ఉంటుంది, కానీ అది జరిగే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయనేది మనం చెప్పలేము. చిరంజీవి గారు కూడా దానికి యాక్సెప్ట్ చేసేటువంటి స్థితిలో ఇప్పుడు లేరు. ఆయన సినిమా ఇండస్ట్రీలో చాలా ప్రశాంతంగా, హ్యాపీగా, హాయిగా ఉన్నారు. కాబట్టి 2 బ్రదర్స్ రాజకీయాల్లో బిజీగా ఉన్నారు కాబట్టి ఆయన ఇండస్ట్రీలో ఉండడానికే ప్రిఫరెన్స్ ఇస్తారు. సో నాగబాబు గారిని శాసన మండలి నుంచి రాజ్యసభకి పంపిస్తారా అనేటువంటి ఒక చర్చ, ఆసక్తికరమైనటువంటి విశ్లేషణ వినిపిస్తుంది. ఏదైనా ఈ 2 నెలల్లో జరగబోయేటువంటి పరిణామాల మీదే అది ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే కేంద్ర మంత్రివర్గంలో ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ నుంచి 3 మంత్రులు రిప్రజెంట్ చేస్తున్నారు. ఆ 3లో 2 టీడీపీకి చెందినటువంటి పదవులు, మరొకటి బీజేపీకి చెందినటువంటి పదవి. ఎందుకంటే టీడీపీ నుంచి
రామ్మోహన్ నాయుడు గారు క్యాబినెట్ హోదా మినిస్టర్గా ఉన్నారు. అలానే పెమ్మసాని చంద్రశేఖర్ గారు సహాయ మంత్రి హోదాలో ఉన్నారు. మరొక సహాయ మంత్రిగా బీజేపీ నుంచి శ్రీనివాస వర్మ గారు రిప్రజెంట్ చేస్తున్నారు. కానీ అందుకనే బీజేపీ నుంచి మరొకరి కంటే కూడా, టీడీపీ నుంచి మరొకరి కంటే కూడా జనసేనకి ఈసారి అవకాశం ఇవ్వాలి. పవన్ కళ్యాణ్ని స్టార్ క్యాంపెయినర్గా రాబోయేటువంటి రోజుల్లో తమిళనాడు, వెస్ట్ బెంగాల్ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ని విస్తృతంగా ఉపయోగించుకోవాలని కేంద్ర ప్రభుత్వం, ముఖ్యంగా బీజేపీ అధినాయకత్వం ఆశిస్తోంది. ఈ క్రమంలోనే జనసేనకి కేంద్ర మంత్రి పదవి కంపల్సరీ అనేటువంటి చర్చ నడుస్తుంది. ఇదే నిజమైతే ఎవరు మంత్రివర్గంలోకి వస్తారు కొద్ది రోజులు వెయిట్ చేసి చూడాల్సిందే. ఆల్రెడీ ఉన్నటువంటి ఎంపీల నుంచి కనుక అవకాశం కల్పిస్తే ఒకరికి ఛాన్స్ క్లియర్గా కనిపిస్తుంది. కొత్తగా అయితే ఎందుకంటే శాసన మండలి నుంచి రిప్రజెంట్ చేస్తున్నారు కాబట్టి నాగబాబు గారు, ఆయన రాజ్యసభకు వెళ్ళినా కానీ శాసన మండలిలో మరొకరిని నామినేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. అది పబ్లిక్ ఎలక్షన్స్లోకి వెళ్ళేటువంటి అవకాశం లేదు కాబట్టి. సో రాష్ట్రంలో ఉన్నటువంటి సమీకరణల నేపథ్యంలో నాగబాబు గారిని రాజ్యసభకి పంపించవచ్చా అనే అంశం పైన కూడా ఇప్పుడు ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది. తాజాగా ఎన్నికలు కంప్లీట్ అవుతున్నాయి. ఈ ప్రొసీజర్ కంప్లీట్ అయ్యి రాజ్యసభ ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి అవి పూర్తయిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఖాళీ అయ్యేటువంటి స్థానాలు, అంటే మొత్తం దేశవ్యాప్తంగా 73 రాజ్యసభ స్థానాలకు సంబంధించినటువంటి ఎన్నికలు పెండింగ్లో ఉన్నాయి. ఈ నెలలో దాదాపుగా 50 స్థానాలకి ఎన్నికల ప్రక్రియ పూర్తవుతుంది. తెలంగాణలో 2 స్థానాలు కూడా ఈ దఫానే పూర్తి చేయబోతున్నారు. నెక్స్ట్ ఫేజ్లో ఆంధ్రప్రదేశ్ నుంచి 4 రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతున్నాయి కాబట్టి ఈ 2 నెలల్లో ఏ ఆప్షన్ తీసుకోబోతారు, జనసేన కేంద్ర ప్రభుత్వంలో ఏ విధంగా ప్రాతినిధ్యం వహించబోతుంది అనేది చాలా ఆసక్తికరంగా మారినటువంటి అంశం.